సండే స్టోరీ టెల్లింగ్ టైం లోపల గీతానుసారంగా మనం అందరము నిస్వార్థంగా ఎలా మెదలాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఏంటంటే అది పనులను అంటే కర్మలను ఎలాంటి స్వార్థం లేకుండా ఆచరించడము అత్యుత్తమైన లక్షణం. అటువంటి నిస్వార్థమైన కర్మలు సర్వోన్నతమైన శక్తిని కలిగి ఉంటాయని శ్రీకృష్ణుడు మనకు చెప్పాడు భగవద్గీత లోపల. నిస్వార్థమైన చర్యల గురించి వివరించడానికి వర్షాన్ని ఆయన ఉదాహరణంగా తీసుకున్నారు. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు దేన్ని తీసుకున్నాడు? వర్షాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాడు. ఎలానో తెలుసుకుందాం. వేడి కారణంగా నీరు ఆవిరై మేఘాలు ఏర్పడతాయి. అనుకూలమైన పరిస్థితుల్లో అది వర్షం రూపంలో తిరిగి భూమి మీదకు వస్తుంది. అంటే వర్షం అనేది ఒక ఆవృత్తి, అంటే సైకిల్లో భాగం. నిస్వార్థ కర్మలను యజ్ఞముగా శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. మహాసముద్రాలు నీటిని ఆవిరి చేసి మేఘాలు ఏర్పడడానికి సహాయపడతాయి. వర్షంగా మారడం కోసం మేఘాలన్నీ కూడా ఏంటివి? కరగడం, వేరే పర్వతాలను ఢీకొనడం వల్ల వర్షాలు పడతాయని మనకు కూడా తెలుసు. చిన్నప్పుడు మనం కూడా చెప్పుకున్నాం, వర్షాలు ఎలా పడతాయి, మేఘాలు ఎలా ఏర్పడతాయని మనకు సైన్స్లో ఉంటుంది. వర్షం ఎలా కురుస్తుందంటే మనం చెప్పుదుము, డెఫినేషన్ ఏమని చెప్పుదుము? సూర్యరశ్మి వేడి వల్ల నదులలోను, సముద్రాల్లోను, చెరువులలోను, కుంటల్లోనూ ఉన్నటువంటి నీరు ఆవిరి రూపంగా మారి నీటి ఆవిరి రూపంలో మేఘాలు ఏర్పడతాయి. ఆ మేఘాలే మళ్ళీ గాలి వీచినప్పుడు వాయుపీడనానికి అనుకూలంగా వచ్చి ఏదైనా కొండను ఢీకొనడం వల్ల కానీ, లేకపోతే ఒక మేఘం ఇంకొక మేఘంతో తాకడం వల్ల, రాపిడి వల్ల మళ్ళీ ఆ నీటి ఆవిరి నీరుగా మారి భూమిపైన పడుతుంది. దీన్నే వర్షం అని మనం నేర్చుకున్నాము, మనం చెప్పాము, పరీక్షలో రాసాము, దానికి ప్రతిఫలంగా మార్కులను కూడా సంపాదించాం కదా ఫ్రెండ్స్. ఇది అలానే భగవంతుడు కూడా ఇప్పుడు చెప్తున్నాడు ఏంటంటే, వర్షంగా మారడం కోసం మేఘాలన్నీ కరుగుతాయి అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే తమను తాము త్యాగం చేసుకుంటాయి. ఈ రెండు యజ్ఞరూపమైన నిస్వార్థ కర్మలు ఇవి అత్యంత శక్తి కలిగి ఉంటాయని, ఆరంభంలో సృష్టికర్త ఈ శక్తిని ఉపయోగించి సృష్టి చేశాడని ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకొని పరమశ్రేయస్సును పొందాలని సూచించాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు కర్మయోగంలో 3వ అధ్యాయం భగవద్గీతలో. ఇదంతా యజ్ఞరూపమైన నిస్వార్థ కర్మ ద్వారా మన అస్తిత్వంతో మనల్ని అనుసంధానించుకొని దాని శక్తిని ఉపయోగించుకోవడమే. వర్షానికి సంబంధించిన పరస్పర అనుసంధాన ప్రక్రియలో మేఘాలు గర్వంతో నీటిని నిల్వ చేసుకుంటే ఆ వృత్తికి భంగం కలుగుతుంది. ఇలా భంగము కలిగించేవారు అంటే దాచుకునేవారు దొంగలు. వర్షము తాలూకు నిస్వార్థ కర్మ కొనసాగినప్పుడు మేఘాలు మళ్ళీ ఏర్పడుతూనే ఉంటాయి అని శ్రీకృష్ణుడు చెబుతూ పరస్పరము సహాయం చేసుకునే వారికి దేవతలుగా సంబోధించాడు. సముద్రము వర్షం ద్వారా నీటిని తిరిగి పొందినట్లే నిస్వార్థ కర్మలను ఎన్నింటినో తిరిగి ఇస్తాయి. కాబట్టి దాచుకోకుండా ఆ వృత్తిలో భాగం కావాలని, అది అన్ని పాపాల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుందని, దాచుకోవడమే అసలైన పాపమని ఆయన స్పష్టం చేశాడు. స్వార్థ కర్మలు కర్మబంధంలో బంధిస్తాయని హెచ్చరించాడు. అనుబంధము పెంచుకోకుండా కర్మలను యజ్ఞములా నిర్వహించాలని కూడా సూచించాడు. ఈ బౌద్ధిక ప్రపంచంలో ఒకరిపై మరొకరు ఆధారపడడం తప్ప మరో మార్గము లేదు. ఇక్కడ ప్రతి వస్తువు, ప్రతి జీవి ఆ వృత్తిలో లేదా మరో దానిలో భాగం. అది మరో వస్తువు మీద లేదా మరొకరి మీద ఆధారపడి ఉంటుంది. మనలోని ఒక భాగము ఇతరులలోని ఒక భాగము మనలో ఉంటుందని
అవగాహనను మనము అర్థం చేసుకోవాలి మిత్రమా. అంటే మనం ఏంటిది, ఎంతసేపు మనము నిస్వార్థంగా ఉన్నట్టయితేనే మనకు అన్నీ జరుగుతాయి అనేది భగవద్గీత కర్మయోగులు చెప్పాడు. మనం ఒకవేళ ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి ఫలితాన్ని పొందుతాము, అవే మనకు రిటర్న్ గిఫ్ట్గా వస్తాయి. ఈ విషయం అందరికి కూడా తెలుసు. కాబట్టి భగవద్గీతను నిజంగా ప్రతి ఒక్కరు చదవండి, ఆరాధించండి. అదొక చక్కటి పుస్తకం. ఎలాంటి మత గ్రంథం కాదు కదా, మనందరికీ మన జీవితాన్ని నేర్పించే ఒక ఎన్సైక్లోపీడియా లాంటి పుస్తకం. ప్రతి ఒక్కరూ మనం చదవాలి. మన పిల్లలను కూడా చదివించడానికి మనమందరం కూడా సంసిద్ధులమై చదివించడానికి కంకణం కట్టుకోవాలి మిత్రమా.